ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని 2024 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావటం ఖాయమన్నారు. శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేటాడ పరమేశ్వరరావు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి కొత్త కల వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు అవుతున్నాయని, సీనియర్ నాయకులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ని గద్దెదించి అరాచక పాలనకు తరిమి కొడతామన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్నారు. ఇక ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ డీసీసీ అధ్యక్షుడు పేటాడ పరమేశ్వరరావుతో ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తమ పార్టీ ప్రచారాన్ని అయితే హోరెత్తికించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా 2 నెలలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభోగం తీసుకురావడానికి పూర్తిగా తమ సాయశక్తుల ప్రయత్నిస్తున్నామని సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు శ్రీకాకుళం జిల్లా డీసీసీ అధ్యక్షులు మనతో పాటు పేరాడ పరమేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ 2004లో ఎలా ఉండేదో మళ్ళీ అదే పూర్వవైభవం తెచ్చే పరిస్థితి ఉందండి? నమస్కారం అండి. తప్పనిసరిగా అదే పూర్వవైభవానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికే ఈరోజు కృషి జరుగుతుంది. మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు షర్మిల మేడం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా ఆమె ఎంత దూకుడుగా ఆమె మాట్లాడుతున్నారో, ఆ పార్టీ విధానాల మీద, ఆ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం మీద, అలాగే బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం మీద ఆమె వెలుగెత్తి మాట్లాడుతున్నటువంటి విధానం ప్రజల్లో ఆలోచింపచేస్తుంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, లేదంటే విభజన హామీలు అమలు కావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే రావాలన్నటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానం. కనుక అదే విధానానికి కట్టుబడి అందరం ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా పూర్వవైభవానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కృషి చేస్తుంది. అంటే గతంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు అయితే చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. చాలామంది సీనియర్ నాయకులు దీన్ని జీర్ణించుకునే పరిస్థితి. మీరు దీన్ని ఎలా ఏం చెప్తారు దీన్ని? ఆమె ఈ విషయాల మీద చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది నేను కూడా ముందు తప్పుగా భావించాను. నా తండ్రి పైన కేసులు పెట్టారని కానీ, లేదంటే మమ్మల్ని పట్టించుకోలేదని కానీ మేము భావించాం. కానీ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం ఏడ్ల రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పార్టీ. నేను సోనియా గాంధీతోనూ ఆ కుటుంబ సభ్యులతోనూ వారితో మాట్లాడాక ఆ నిర్ణయానికి వచ్చాను. కాబట్టి నాకు ముందున్నటువంటి అపోహలన్నీ తొలగిపోయాయి. నేను ఇప్పుడు కొన్ని అపోహలకు లోనయ్యాను. కనుకనే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు విమర్శించడం జరిగింది. కనుక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజశేఖర రెడ్డి విధానాల్ని అమలు చేయగలదు. ఎందుకంటే ఆమె తనకున్నటువంటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి నివృత్తి చేసుకొని నివృత్తి అయ్యాకే వచ్చారు. కనుక ఈ విషయంలో మరి మనం ముందుగా ఆమె చేశారు అనటానికి లేదు. ఆ విమర్శలకు ఆమె సమాధానం చెప్పే వచ్చారు. అంటే షర్మిల వైఎస్ఆర్ పార్టీలో జగనన్న వదిలిన బాణమని పాదయాత్రలో ఇప్పటికే అప్పుడు గతంలో అధికారం రావడానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన పాత్ర భూమిక పోషించింది షర్మిల. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చాలా తిరిగి తిప్పి అలాంటిది చేరడం తప్పు అని చెప్పేసి ఇప్పటికే ధర్మాన సోదరులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా షర్మిల ముందుకు తీసుకుపోద్దని మీ యొక్క ఇప్పుడు ఒక విషయం అండి. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజలకు సారంజమని నమ్ముతున్నాను కనుక కాంగ్రెస్ పార్టీలో పరమేశ్వర గారు ఇక్కడ ఏం చేస్తుంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని చూపిస్తూ ఓట్లకి అడగేందుకు ముందుకు వెళ్తుంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని చూసి మా తండ్రి గారి పాలన నేను అందిస్తానని చెప్పి ఈ 2 పార్టీలను ఏ విధంగా చూస్తారు ప్రజలు అనుకుంటున్నారు? ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకుంటారు. ఇది మంచి క్వశ్చన్. ఇది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏమిటి ఎలాగున్నది పరిపాలన అన్నటువంటిది. వైఎస్ఆర్ విధానాలు, వైఎస్ఆర్ లక్ష్యాలు ఉన్నాయా? వైఎస్ఆర్ పరిపాలనలో ఉద్యోగస్తులు జీతాల కోసం ఎదురు చూసారా? వైఎస్ఆర్ పరిపాలనలో రిటైర్ అయిపోయిన వాళ్ళు పింఛన్లు రాక, గ్రాడ్యుటీ రాక 10 సంవత్సరాల తర్వాత వస్తాయని రాసిచ్చినటువంటి లేఖలు పట్టుకెళ్ళారా? వైఎస్ఆర్ పాలనలో ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో ఏ రోజైనా సరే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి లేకుండా నిరుద్యోగులు రోడ్డును పడ్డారా? నిరుద్యోగుల సమస్యలు ఎదురయ్యా? పేద ప్రజలు తమకు మద్యం
నకిలీ మద్యాల బ్రాండ్లు దొరుకుతున్నాయని చెప్పి మద్యం ధరలు పెంచేశారని చెప్పి ఇసుక దొరకడం లేదని చెప్పి కార్మికులు ఏ రోజైనా సరే రోడ్డెక్కారా? అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, కక్షాదింపు చర్యలు ఏ రోజైనా జరిగాయా? వైఎస్ఆర్ పరిపాలన అన్నటువంటిది ఈరోజు ఏదైతే పురాణాల్లో చదువుకున్న రామరాజ్యమో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అలాగా అమలు చేసి ఆ రామరాజ్యాన్ని ఆయన అందించారు. ఈరోజు జరుగుతున్న దానికి పూర్తిగా భిన్నమైనటువంటిది. దాన్ని అందుకని ప్రజలు ఆలోచిస్తారు, ఈ చిత్రపటం పెట్టుకోవడానికి ఎవరు అర్హులు? ఇద్దరూ తండ్రి వారసులే. రాజకీయంగా ఎవరు వారసులు అన్నటువంటిది ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఆ వైపుగా ఆలోచిస్తారు, ఓటేస్తారు. ఇది మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు పేరాల పరమేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ 2004లో గతంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండేదో మళ్ళీ 2024లో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు అయితే మేము ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీ కార్యాలయంలో కూడా కలకలాడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభోగం తీసుకురావడానికి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల అయితే తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఉంటాయని డీసీపీ పరమేశ్వరరావు గారు మనతో చెప్తున్న పరిస్థితి. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటంతో